హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత టారో ఛానల్. సో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐఎమ్ కుమార్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇంకొక లాంగ్ రీడ్ తోటి మేము ముందుకు వచ్చానండి. ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్ వచ్చి, సో మీరు చూస్తున్నది వింటున్నది నిజం కాదా? మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది రిలేషన్షిప్ గురించి మీ పర్సన్ మీకు ఏమన్నా చెప్పాలి అనుకుంటున్నారా? వాస్తవాలు ఏమన్నా తెలియచేయాలని మీకు అనుకుంటూ ఉన్నారా? ఎలా ఫీల్ అవుతున్నారు రిలేషన్కి సంబంధించి? సో ఇవన్నీ కూడా మనం ఈరోజు లాంగ్ రీడ్లో అయితే చూడబోతూ ఉన్నామండి. సో ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఛానల్ తరఫు నుంచి. అలానే అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్ మీద ఉండాలి అని చెప్పేసి ఛానల్ తరఫు నుంచి సో మరొకసారి కోరుకుంటూ ఉన్నామండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో. సో చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఛానల్లో, ఇంకా చాలా లాంగ్ రీడ్స్ రాబోతూ ఉన్నాయి. సో డిఫరెంట్ టాపిక్స్ మీద మనం అయితే రీడింగ్స్ చేస్తూ ఉన్నామండి. ఓకే, ఇంకా చాలా లాంగ్ రీడింగ్స్ సో రాబోతూ ఉన్నాయి ఛానల్ తరఫు నుంచి. సో మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓకే ఫ్రెండ్స్, సో మనమైతే ఇంకా లేట్ చేయకుండా లాంగ్ రీడ్లోకి అయితే వెళ్ళిపోదాం. యాజ్ యూజువల్ 10 కార్డ్స్ అయితే తీద్దామండి ఈరోజు. సో కంటెంట్కి సంబంధించి లాంగ్ రీడ్ అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. మీరు చూస్తున్నది వింటున్నది నిజం కాదా? మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు రిలేషన్ గురించి? రిలేషన్ని ఎంత స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి మీ పర్సన్ కోరుకుంటూ ఉన్నారు. ఇవన్నీ కూడా యూనివర్స్ మనకు టారో ద్వారా ఏం చెప్తుంది, ఎలాంటి గైడెన్స్ మనకి ఇవ్వబోతుంది యూనివర్స్. సో ఇవన్నీ కూడా మనం ఈరోజు లాంగ్ రీడ్లో అయితే చూడబోతూ ఉన్నామండి. సో ఇంక లేట్ చేయకుండా మనం అయితే రీడింగ్లోకి వెళ్ళిపోదాం. ఓకే ఓకే ఫ్రెండ్స్, అండ్ 1 and 2 and 3 4 5 and 6 and 7 and 8 and 9 and 10. ఓకే, సో ఫ్రెండ్స్, మనమైతే యాజ్ యూజువల్ 10 కార్డ్స్ అయితే తీసాం. సో చూద్దాం. సో మీరు వింటున్నది చూస్తుంది రిలేషన్కి సంబంధించి మీ పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓకే, థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది? సో మీ పర్సన్ మీకు చెప్పాలనుకున్నది కరెక్ట్గా కన్వే అవుతుందా లేదా? ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఉందా లేదా? అసలు మీ పర్సన్ ఏం కోరుకుంటూ ఉన్నారు రిలేషన్కి సంబంధించి? ఎలా ఉండాలనుకుంటున్నారు? మరి ముఖ్యంగా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్కి సంబంధించి. సో ఇవన్నీ కూడా మనం అయితే ఈరోజు రీడింగ్లో అయితే చూడబోతూ ఉన్నామండి. చూద్దాం. ఓకే సో ఫ్రెండ్స్, సో మనకైతే యూనివర్స్ చెప్తూ ఉంది రిలేషన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో, మరీ ముఖ్యంగా అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ మరీ నెగిటివ్గా ఉంటాం. సో కొన్ని సిచ్యువేషన్స్లో ఏదైతే రిలేషన్కి సంబంధించినటువంటి ప్లాన్స్ తయారు చేసుకుంటున్నారో, ప్రణాళికలు తయారు చేసుకుంటూ ఉన్నారు, ఎలా ఉండాలి, ఎలా ముందుకెళ్ళాలి, రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఏదైతే ప్రణాళికలు తయారు చేసుకుంటూ ఉన్నారో, ఆ ప్రణాళికలకు సంబంధించి సరైనటువంటి రిజల్ట్ అనేది రాకపోవటం. సో కొన్ని సందర్భాల్లో రిలేషన్కి సంబంధించి ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసేటప్పుడు కొంత మనం కంట్రోల్ అనేది మిస్ అవటం. సో కొంత ఓవర్ థింకింగ్లోకి వెళ్ళటం. ఎలా ఉంటుంది రిలేషన్లో ఎన్ని ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేస్తూ ఉన్నాం, సో ఎలా ముందుకెళ్తుంది మరి రిలేషన్ గురించి? సో యూనివర్స్ చెప్తూ ఉందండి కొన్ని నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో, నెగిటివ్ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, సో అది కొన్ని సందర్భాల్లో మీకు కావచ్చు, లేదు కొన్ని సందర్భాల్లో మీ పర్సన్కి కానివ్వచ్చు. సో కొన్ని సందర్భాల్లో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు. సో అవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో, నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ రిలేషన్ ఎలా ఉంటుంది, ఎలా ముందుకెళ్తుంది, ఎన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నా, సో ఎలా ఒక స్ట్రాంగ్ బాండ్ అనేది ఉండదా అని చెప్పేసి ఏదైతే నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో రిలేషన్కి సంబంధించి, రిలేషన్ని కంటిన్యూ చేయడానికి సంబంధించి ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా రిలేషన్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా కొన్నిసార్లు థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది మరీ ఎక్కువైపోవడం. సో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడైతే ఎక్కువైందో, సో కొన్ని సందర్భాల్లో వాళ్ళు చెప్పేటువంటి మాటలు అనేవి సో వింటాం. మరీ ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి. సో మనకి రిలేషన్ ఎలా ఉంటుంది, ఎలా ముందుకెళ్తుంది, సో ఇవన్నీ వాస్తవం కాదా? ఏదైతే థర్డ్ పర్సన్ చెప్తూ ఉన్నారో, సో ఇవన్నీ వాస్తవం కాదా? సో అని చెప్పేసి ఒక ఓవర్ థింకింగ్లోకి వెళ్ళటం, వాటి గురించి సో ఆలోచించడం. బట్ ఏ సిచ్యువేషన్ ఎలా ఉన్నా మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు. మీ పర్సన్ వాస్తవాలు చెప్పాలి అనుకుంటున్నారు. సో ఏ ప్రాబ్లం వచ్చినా సరే దాన్ని ఎలా ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళాలి. ఈవెన్ థర్డ్ పర్సన్ ఏది చెప్పినా సరే
థర్డ్ పర్సన్ రిలేషన్షిప్ గురించి ఏం చెప్పినా సరే, లేదా థర్డ్ పర్సన్ ఇలా ఉండాలి, అలా ఉండాలని చెప్పేసి ఎలా చెప్పినా సరే, మీ పర్సన్ అయితే మీకు ఒక కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు. ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మరి ముఖ్యంగా ఈ చేంజెస్ ఏవైతే ఉన్నాయో, నెగెటివ్ చేంజెస్ ఏవైతే వస్తూ ఉన్నాయో, సడన్ చేంజెస్ ఏవైతే వస్తున్నాయో రిలేషన్‌కి సంబంధించి, థర్డ్ పర్సన్ ఏం చెప్తున్నారనేది తెలియట్లేదు గానీ మీ పర్సన్‌కి. బట్ మీ పర్సన్ మాత్రం ఒక విషయాన్నయితే గట్టిగా చెప్పాలనుకుంటున్నారు. ఏదైతే థర్డ్ పర్సన్ మీకు చెప్తూ ఉన్నారో, ఏదైతే థర్డ్ పర్సన్ గురించి రిలేషన్ గురించి ఏదైతే మీరు వింటూ ఉన్నారో అవన్నీ కూడా మరీ ముఖ్యంగా వాటి వల్ల ఏదైతే ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయో రిలేషన్‌కి సంబంధించి అవన్నీ కూడా నిజం కాదు అనేటువంటి విషయాన్ని మాత్రం ఖచ్చితంగా మీ పర్సన్ అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నారు. వాస్తవం ఏంది? రిలేషన్ ఎలా ముందుకెళ్ళాలి? రిలేషన్‌కి సంబంధించినటువంటి ఏం ప్రణాళికలు తయారు చేసుకుంటూ ఉన్నాం, ఎలా ఉండాలి, ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి రిలేషన్ అనేది ముందుకు ఎలా కంటిన్యూ అవ్వాలి అని చెప్పేసి ఈ విషయాలన్నీ కూడా మరీ ముఖ్యంగా రిలేషన్ పట్ల మీ పర్సన్ ఎంత కమిట్మెంట్ తోటి ఉన్నారు, రిలేషన్ ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలనుకుంటున్నారు, అసలు వాస్తవాలు ఏంది, ఏం జరుగుతుంది రిలేషన్లో, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ఎలా ఓవర్కమ్ చేసి రిలేషన్ని ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీ పర్సన్ అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నారు. ఏవైతే నెగెటివ్ థాట్స్ ఉన్నాయో మరీ ముఖ్యంగా మీ మనసులో రిలేషన్‌కి సంబంధించి ఏవైతే నెగెటివ్ థాట్స్ ఉన్నాయో, లేదు మీ పర్సన్‌కి సంబంధించి, రిలేషన్‌కి సంబంధించి ఏవైతే నెగెటివ్‌గా ఆలోచిస్తూ ఉన్నారో వాటన్నిటి గురించి కూడా ఒక ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇవ్వాలి అని అనుకుంటున్నారు. ఖచ్చితంగా తను ఎంత కమిట్మెంట్ తోటి ఉన్నారు, రిలేషన్ ఎంత స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళాలి అనుకుంటున్నారు. రిలేషన్ పట్ల మరీ ముఖ్యంగా ఎంత కేరింగ్ అనేది తీసుకుంటూ ఉన్నారు, ఏవైతే ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తూ ఉన్నారో, మరి ముఖ్యంగా ఏవైతే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయో, లేదు జాబ్‌కి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయో, లేదా అదేవిధంగా కెరియర్‌కి సంబంధించినటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటానే మరీ ముఖ్యంగా రిలేషన్‌ని ఏ విధంగా అయితే బ్యాలెన్స్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఒకటైతే చెప్పాలనుకుంటున్నారు. మీరు ఏదైతే థర్డ్ పర్సన్‌ని చెప్పేది వింటూ ఉన్నారో, లేదు వా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ తోటి జరిగేవి చూస్తూ ఉన్నారు. అవన్నీ కూడా నిజం కాదు. కొన్ని సార్లు వాస్తవాలనేవి మనకు కనపడకపోవచ్చు. అవన్నీ కూడా చెప్పాలి అని చెప్పేసి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయడం ద్వారా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది తీసుకొని రావచ్చు. ఒక పాజిటివ్ థాట్స్ అనేవి తీసుకొని రావచ్చు. ఏదైతే నెగెటివ్ థాట్స్‌లో ఉన్నారో, నెగెటివ్ ఆలోచనల్లో ఉన్నారో వాటి నుంచి బయటికి తీసుకొని రావచ్చు అని చెప్పేసి ఖచ్చితంగా మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారండి. మరీ ముఖ్యంగా ఏదైతే ఈ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ప్రణాళికలు కొన్ని సార్లు తయారు చేసుకున్నటువంటి ప్రణాళికలు అవైతే సక్సెస్ కాకపోవటం. వాటి గురించి ఆలోచించడం. ఎలా చేయాలి? ఎలా ముందుకెళ్ళాలి? రిలేషన్‌లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. అది మీ మీ వల్ల రావచ్చు, లేదు మీ పర్సన్ వల్ల రావచ్చు, లేదు థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ రావచ్చు, లేదా ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ వల్ల రావచ్చు. ఎనీ రీజన్ ఏదైనా కావచ్చు. బట్ ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉన్నాయి రిలేషన్‌కి సంబంధించి. వాటన్నిటిని కూడా ఎలా మనం కమిట్మెంట్ తోటి ముందుకెళ్ళాలి, అదేవిధంగా ఎలా ఓవర్‌కమ్ చేసుకుంటూ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా ముందుకెళ్ళాలనే దాని గురించి ఆలోచనలు అయితే మరీ ముఖ్యంగా ఏదైతే మనం సక్సెస్ వైపు వెళ్ళాలి అని అనుకుంటున్నామో, సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటికి బ్రేక్ అవ్వటం మధ్యలో. అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ అనేవి రావటం. మరీ ముఖ్యంగా ఒక థర్డ్ పర్సన్ వల్ల అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ అనేవి రావటం. ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీ మనసులో మరీ ముఖ్యంగా మీ పర్సన్ మనసులో అయితే ఆలోచనలు అయితే ఉన్నాయండి. వీటన్నిటికీ కూడా ఒక బ్రేక్ అనేది ఉండాలి. ఖచ్చితంగా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది మీకు మీ పర్సన్‌కి మధ్య ఉండాలి. ఆ డైరెక్ట్ కమ్యూనికేషన్ ద్వారా మొత్తము కూడా అసలు ఏం జరుగుతుంది? ఎలా జరుగుతుంది? మీరేం వింటున్నారు? ఏం చూస్తున్నారు? రిలేషన్‌కి సంబంధించి ఎలా ముందుకెళ్ళాలి? అవన్నీ నిజమా? కాదా? అసలు వాస్తవం ఏంది? ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీ పర్సన్ అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఒక నమ్మకం అయితే ఉంది. రిలేషన్‌కి సంబంధించి నమ్మకం అయితే ఉంది. మీ మీద నమ్మకం అయితే ఉంది. కెరియర్ మీద నమ్మకం అయితే ఉంది. కెరియర్ మీద ఫోకస్ అయితే చేస్తూ ఉన్నారు. వీటన్నిటిని కూడా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి. ఎలాంటి చేంజెస్ వచ్చినా సరే, మరీ ముఖ్యంగా వచ్చేటువంటి చేంజెస్ నెగెటివ్‌గా ఉన్నా సరే, ఆ చేంజెస్ మొత్తాన్ని కూడా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి. మరీ ముఖ్యంగా మీ దగ్గర నుంచి ఒక కోఆపరేషన్ అనేది కోరుకుంటూ ఉన్నారు. మీ దగ్గర నుంచి ఒక టీమ్ వర్క్ అనేది కోరుకుంటూ ఉన్నారండి. బట్ ఎంత బ్యాడ్ లక్ ఎదురైనా, ఎంత చేసినా అది నెగెటివ్‌గానే ఉన్నా మీ నుంచి ఒక కోఆపరేషన్ అయితే కోరుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా మీ దగ్గర నుంచి ఒక పాజిటివ్ థాట్స్, పాజిటివ్ ఒపీనియన్స్ వస్తాయి అని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే ఆలోచన ఉంది. కోరుకుంటూ ఉన్నారు. ఒక హోప్ అయితే ఉంది. ఎంత ఎవరు ఏం చెప్పినా మీరు నమ్మరు. ఖచ్చితంగా మీరు మీ పర్సన్‌నే నమ్ముతారు అనేటువంటి ఒక నమ్మకం అయితే ఉంది రిలేషన్ పట్ల. అదే మీ పర్సన్‌ని రిలేషన్ తోటి అంత కమిట్మెంట్ తోటి ముందుకెళ్ళే విధంగా చేస్తూ ఉంది. ఖచ్చితంగా మీ మీ మీద నమ్మకం ఉంది. రిలేషన్ మీద నమ్మకం ఉంది. మీరు ఎవరెన్ని చెప్పినా నమ్మరు. ఖచ్చితంగా థర్డ్ పర్సన్ ఎంత ఇన్వాల్వ్‌మెంట్ ఉన్నా సరే అండి, థర్డ్ పర్సన్ ఎంత చెప్పినా రిలేషన్ గురించి, లేదు మీ పర్సన్ గురించి ఖచ్చితంగా మీకు కూడా రిలేషన్ మీద నమ్మకం ఉంది. మీ పర్సన్ మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా మీ రిలేషన్‌లో నుంచి బయటికి రారా అనేటువంటి ఒక నమ్మకంతోటున్నారు. అదే నమ్మకంతోటి ముందుకెళ్తారు. ఖచ్చితంగా రిలేషన్ అనేది ఫ్యూచర్‌లో అయినా సరే ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్తూ ఉంది. వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా టెంపరరీయే.
ఈ టెంపరరీ ప్రాబ్లమ్స్ని మనం ఓవర్కమ్ చేస్తే చాలు, ఖచ్చితంగా మనం ఒక రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకుని వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి మీ పర్సన్ అయితే గట్టిగా నమ్ముతూ ఉన్నారండి. చాలా కమిట్మెంట్ ఉంది, రిలేషన్ గురించి కమిట్మెంట్ ఉంది, మీ మీద కేరింగ్ ఉంది. సో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళ్ళగలం అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉంది. థర్డ్ పర్సన్ ఏదైతే చెప్తూ ఉన్నారో, ఏదైతే చూపిస్తూ ఉన్నారో ఇవన్నీ కూడా నిజం కాదు అని చెప్పేసి ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ద్వారా మీకు చెప్పాలి అని చెప్పేసి గట్టిగా నమ్ముతూ ఉన్నారు. ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు కూడా. అండ్ నెక్స్ట్ చూద్దామండి. అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది ఎమోషనల్గా చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారండి. ఎక్కడైనా సరే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అయినా, సో థర్డ్ పర్సన్ వల్ల మరీ ముఖ్యంగా రిలేషన్లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నా, కొన్నిసార్లు రిలేషన్ ఇంకా కంటిన్యూ అవుతుందా, రిలేషన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి, సో రిలేషన్ ఎలా ఉంటుంది, ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్తుందా, ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ కెరీర్ ఎలా ఉండబోతుంది, ఒక జాబ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో అదేవిధంగా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి. సో ఇన్ని సమస్యలు ఉన్నా సరే మీ పర్సన్కి సో ఖచ్చితంగా ఎమోషనల్గా చాలా బ్యాలెన్స్డ్గా ఉంటున్నారండి. ఎక్కడ కూడా సో తొందరపడి, మరీ ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి కానీ ఎక్కడా తొందరపడి డెసిషన్స్ అయితే తీసుకోవట్లేదు. మరీ ముఖ్యంగా చాలా ప్రశాంతంగా ఆలోచిస్తూ ఉన్నారు. సో ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు, దైవం మీద భారం వేస్తూ ఉన్నారు, దైవాన్ని నమ్ముతూ ఉన్నారు. సో ఏ సమస్య అయినా దైవానికి చెప్తూ ఉన్నారు. సో ఇలా ఖచ్చితంగా ఒక సొల్యూషన్ అనేది వస్తుంది. ఇన్ని ప్రాబ్లమ్స్లో మనం ఉన్నాం, సో ఖచ్చితంగా ఒక సొల్యూషన్ అయితే మనకు కనపడుతుంది అని చెప్పేసి ఒక నమ్మకాన్ని అయితే చూపిస్తూ ఉన్నారండి. నమ్మకం అయితే ఉంది, విన్ అవుతాం, సక్సెస్ అవుతాం, రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్తుంది. సో ఎంత ఎవరు చెప్పినా, అది ఫ్రెండ్స్ అయినా కానివచ్చు, థర్డ్ పర్సన్ అయినా కానివచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అయినా కానివచ్చు, ఏం చెప్పినా సరే రిలేషన్కి సంబంధించి ఖచ్చితంగా మీరు రిలేషన్లోంచి బయటికి రారు. మీ పర్సన్ కూడా చెప్పేది వింటారనేటువంటి ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకమే ఖచ్చితంగా రిలేషన్ని ముందుకు నడిపిస్తుంది అనేటువంటి ఒక ఆలోచనతోటి ముందుకెళ్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఒక కేరింగ్ అయితే ఉందండి. సో ఏ ప్రాబ్లం వచ్చినా సరే, మరీ ముఖ్యంగా మీకు ఏ సమస్య వచ్చినా సరే మీ పర్సన్కి ఒక కేరింగ్ అనేది ఉంది. బట్ ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అయితే కోరుకుంటూ ఉన్నారు. ఏం చెప్పినా సరే, రిలేషన్ గురించి ఏం చెప్పినా సరే, సో మీరు నమ్మరు అనేటువంటి ఒక హోప్ తోటి అయితే ముందుకెళ్తూ ఉన్నారు, కేరింగ్ చూపిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా చాలా స్టేబుల్గా ఉన్నారండి. ఎక్కడా కూడా సో రిలేషన్కి సంబంధించి స్టేబుల్గా ఉన్నారు. సో రిలేషన్లో నుంచి బయటకు వద్దామని కానీ లేదు, మీరు రిలేషన్ గురించి ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నా సరే, సో ఖచ్చితంగా వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నారు. తొందరపడద్దు రిలేషన్కి సంబంధించి, సో వాస్తవాలు ఇవి, సో ఇలా జరుగుతున్నాయి, సో ఎక్స్ప్లెయిన్ చేయాలి, అవన్నీ కూడా చెప్పాలి, రిలేషన్కి సంబంధించి ఒక మంచి కమిట్మెంట్ తోటి ముందుకెళ్ళాలి అని చెప్పేసి చాలా ఆలోచిస్తూ ఉన్నారండి. మరీ ముఖ్యంగా చాలా కేరింగ్ ఉంది, రిలేషన్ పట్ల కేరింగ్ ఉంది, మీ మీద కేరింగ్ ఉంది. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే, సో అది తన ప్రాబ్లం లాగా ఫీల్ అవుతూ ఉన్నారు. బట్ అది వాస్తవానికి కనపడకపోవచ్చు, మీరు నమ్మకపోవచ్చు, నిజానికి ఇది నిజం కాదు అని అనుకోవచ్చు. అది ఫ్రెండ్స్ వాళ్ళు కానివ్వచ్చు, లేదు ఫ్రెండ్స్ మాటల వల్ల కానివ్వచ్చు, లేదు ఫ్యామిలీ మెంబర్స్ వల్ల కానివ్వచ్చు, లేదు థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల కానివ్వచ్చు. మీ పర్సన్ ఎంత కేరింగ్ చూపించినా, లేదు మీ పర్సన్ ఎన్ని డెసిషన్స్ చెప్పినా, మీరు ఏ ప్రాబ్లంలో ఉన్నా సరే, మీ పర్సన్ ఒక హోప్ ఇచ్చినా సరే, సో ఎక్కడైనా సరే ఒక నెగిటివ్ థాట్ అనేది ఉండొచ్చు. అది ఇందాక మనం రీడింగ్లో చెప్పుకున్నట్టుగా ఒక థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ కానివచ్చు, ఏ రీజన్ అయినా కానివచ్చు. బట్ అది కూడా మీ పర్సన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నారు. సో ఇది వాస్తవం, ఇది ఎలా ముందుకెళ్తాం మనం, సో నేను ఇంత కేరింగ్ చూపిస్తున్నానని చెప్పేసి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఒక రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళాలి. రిలేషన్లో నుంచి బయటికి రాకూడదు, ఒక ఫ్యామిలీ లైఫ్ కింద మారాలి. సో చక్కగా ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ రాకుండా, ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే, వచ్చేటువంటి ప్రతి ప్రాబ్లంని కూడా మనం ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి అనేటువంటి ఒక మంచి ఆలోచన అయితే ఉంది. ఒక స్ట్రాంగ్ విల్ పవర్ అయితే ఉంది. సో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంది మీ పర్సన్లో. అదే పాజిటివ్ ఎనర్జీ తోటి ఆలోచిస్తూ ఉన్నారు. ఒకవేళ మీరు ఏదన్నా డెసిషన్స్ తీసుకున్నా, తొందరపడి ఒక నిర్ణయం తీసుకున్నా, కొన్నిసార్లు ఓవర్ థింకింగ్లోకి వెళ్ళిన రిలేషన్ గురించి, సో తను చాలా ప్రశాంతంగా ఉంటున్నారు, చాలా కామ్గా ఉంటున్నారు, ఆలోచిస్తూ ఉన్నారు రిలేషన్ గురించి. అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నారు. సో ఎక్స్ప్లెయిన్ చేసి ఒక మార్పు తీసుకొని రావాలి. సో మరీ ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి, సో తను ఏం ఆలోచిస్తున్నారు, మీరు ఏం ఆలోచిస్తున్నారు, ఎలా ముందుకెళ్తే రిలేషన్ అనేది సక్సెస్ అవుతుంది. సో ఖచ్చితంగా ఒక థర్డ్ పర్సన్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ చెప్పేది నిజం కాదు. రిలేషన్ గురించి వాళ్ళు ఏదైనా నెగిటివ్గా చెప్పినా, లేదు మీ పర్సన్ గురించి నెగిటివ్గా చెప్పినా, సో అవన్నీ వాస్తవం కాదు. సో ఇది వాస్తవం అని చెప్పేసి అదైతే మరీ ముఖ్యంగా ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నారండి రిలేషన్కి సంబంధించి. సో జాబ్ చేసేటువంటి సిచ్యువేషన్స్లో కానివచ్చు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, ఇవన్నీ పెరుగుతున్నా సరే, ఒకదాని తర్వాత ఒకటి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వస్తున్నా సరే, చాలా బ్యాలెన్స్డ్గా, ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉంటున్నారు. మరీ ముఖ్యంగా డెసిషన్స్ తీసుకునేటువంటి క్రమంలో కూడా సో చాలా బ్యాలెన్స్డ్గా డెసిషన్స్ అనేవి తీసుకుంటూ ఉన్నారండి. ఏదైనా సరే సక్సెస్ వైపు వెళ్ళాలి, సక్సెస్ ఉండాలి, సక్సెస్గా మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచనతో అయితే ఉన్నారు. మరీ ముఖ్యంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి.
ఫ్యూచర్కి సంబంధించి, రిలేషన్కి సంబంధించి, మీ గురించి సో చాలా ఆలోచిస్తూ ఉన్నారు. ఇలా ఉండాలి, ఇలా వెళ్తేనే మనం సక్సెస్ అవుతాం, ఇలానే ముందుకెళ్ళాలి అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా ఏ డెసిషన్స్ అయితే తీసుకుంటూ ఉన్నారో, తను ఏ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారో అలా తీసుకునేటువంటి డెసిషన్స్ కానివ్వచ్చు, లేదు ఓవర్కమ్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు, ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా చెప్పాలి. ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ మేబీ ఏదైనా సమ్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది మిస్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు కోరుకుంటూ ఉన్నారు ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఉండాలి. సో ఖచ్చితంగా మీ దగ్గర నుంచి ఒక హోప్ అనేది ఉండాలి, ఒక కేరింగ్ అనేది ఉండాలి అని చెప్పేసి ఇవన్నీ కూడా సో చాలా ప్రశాంతంగా ఆలోచిస్తూ ఉన్నారు. సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి సో మనస్ఫూర్తిగా ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకు టారో ద్వారా సో చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారండి. చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. బట్ అవి కూడా కొన్ని ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తూ ఉన్నారండి. సరైనటువంటి రికగ్నైజేషన్ లేకపోవడం, ఎంత హార్డ్ వర్క్ చేసినా, మరీ ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారండి. రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఎక్కడ కూడా డిస్టర్బెన్సెస్ ఉండకూడదు రిలేషన్‌లో. సో వాస్తవాలు తెలుసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన అయితే ఉంది. సో ఆలోచనతోటి ముందుకెళ్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా రిలేషన్ మీద చాలా నమ్మకం ఉంది. సో తను చేస్తున్నటువంటి హార్డ్ వర్క్ మీద నమ్మకం ఉంది. సో ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. సో ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాం, ఇంత స్కిల్ తోటి మనం ఇంత ప్రణాళికలు తయారు చేసుకుంటూ ఉన్నాం. రిలేషన్‌ని ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ లేకుండా ముందుకు తీసుకొని వెళ్ళడం కోసం. ఇన్ని రెస్పాన్సిబిలిటీస్‌ని మనం ఓవర్‌కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం. ఇన్ని ప్రాబ్లమ్స్‌ని మనం ఓవర్‌కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం. సో ఖచ్చితంగా ఒక నమ్మకం అయితే ఉందండి. రిలేషన్ మీద నమ్మకం ఉంది. మీ మీద నమ్మకం ఉంది. సో ఖచ్చితంగా ఒక టీమ్ వర్క్ ఉంటే ఇంకా మనం సక్సెస్ అవుతాం. కెరియర్‌లో కానివ్వచ్చు, సో లేదంటే రిలేషన్‌లో కానివ్వచ్చు, ఒక మంచి టీమ్ వర్క్ ఉంటే ఇంకా మనం సక్సెస్ అవుతాం అనేటువంటి నమ్మకం ఉంది. ఇవన్నీ కూడా తను ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో, తను ఎంత కష్టపడుతూ ఉన్నారో, ఇవన్నీ కూడా సో ఎక్స్‌ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నారు. ఇవన్నీ కూడా సో చాలా ప్యాషన్ ఉందండి. చాలా ప్యాషనేట్‌గా ఉన్నారు. చాలా ప్యాషన్‌గా ఉన్నారు. సో కెరియర్‌కి సంబంధించి, ఫ్యూచర్‌కి సంబంధించి, రిలేషన్‌కి సంబంధించి సో రియలిస్టిక్‌గా ఆలోచిస్తూ ఉన్నారు. ఇలానే ఉండాలి, ఇలానే వెళ్ళాలి, రియలిస్టిక్‌గానే ఉండాలి. ఎక్కడ మనం అన్‌రియలిస్టిక్‌గా ఆలోచించినా సరే అవన్నీ కూడా ఇంప్లిమెంట్ అవ్వవు. ఏ ఆలోచన చేసినా సో ఇంప్లిమెంట్ అయ్యేటువంటి ఆలోచనే చేద్దాం. ఇంప్లిమెంట్ అయ్యే విధంగానే ఉండాలి. వర్క్ చేసినా అదే విధంగా ఉండాలి. సక్సెస్‌గా ఉండాలి. సో ఆలోచిస్తూ ఉండాలండి. చేసిన వర్క్ చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి సో ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి అని చెప్పేసి చాలా ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నారు. చేసినటువంటి ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. బట్ కొన్ని సార్లు మనం రీడింగ్‌లోనే చెప్పుకున్నామండి. ఈ రీడింగ్‌లో చెప్పుకున్నాం. సో చేసిన ప్రయత్నం చేస్తూ ఉన్నా సరే అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ రావటం. కొన్నిసార్లు ఏదైతే మనం ప్రయత్నాలు చేస్తూ ఉన్నామో ఆ ప్రయత్నాలనేవి అంత సఫలం అవ్వనటువంటి సిట్యుయేషన్స్‌లోకి మనం వెళ్ళటం. సో ఇవన్నీ కూడా రిలేషన్‌కి సంబంధించి సో కెరియర్‌కి సంబంధించి ఒక పాజిటివ్‌గా ముందుకెళ్ళాలనే దానికి సంబంధించి చేస్తూ ఉన్నారు. బట్ కొన్ని సక్సెస్ అవుతూ ఉన్నాయి. కొన్ని ఆలోచనలు సక్సెస్ అవుతూ ఉన్నాయి. కొన్ని ఆలోచనలు అంతగా సక్సెస్ అవ్వట్లేదు. బట్ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నారు. థర్డ్ పర్సన్ ఏదైతే సో నెగెటివ్‌గా చెప్తున్నారో, లేదు ఇంకొకళ్ళు ఏదైతే నెగెటివ్‌గా చెప్తున్నారో అవన్నీ కూడా వాస్తవం కాదు. సో రిలేషన్‌కి సంబంధించినటువంటి అసలు వాస్తవం. అది తెలుసుకుంటే ఖచ్చితంగా రిలేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తుందని చెప్పేసి ఈ విషయాన్ని మాత్రం మీ పర్సన్ ఖచ్చితంగా మీకు చెప్పాలి అని అనుకుంటున్నారు. ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అని చెప్పేసి మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. తను ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు, చేసిన వర్క్ ఎలా చేస్తూ ఉన్నారు, రిలేషన్‌కి సంబంధించి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, చేసిన ప్రయత్నం ఎలా చేస్తూ ఉన్నారు, ఇవి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అని అనుకుంటున్నారు. సో మీ వరకు రావట్లేదు అని చెప్పేసి అయితే ఫీల్ అవుతూ ఉన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు రిలేషన్ కోసం, రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళటం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా చేసేటువంటి ప్రయత్నం ఏది కూడా మీ వరకు రావట్లేదు అని చెప్పేసి అయితే ఫీల్ అవుతూ ఉన్నారు. సో దాని గురించి అయితే సో ఖచ్చితంగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనేటువంటి ఆలోచన అయితే ఉంది. ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి, మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో సో హార్డ్ వర్క్‌కి తగినటువంటి రికగ్నైజేషన్ అయితే రాబోతుంది. మీరేదైతే మీ పర్సన్‌కి చెప్పాలి అని అనుకుంటున్నారో సో అవి కూడా ఖచ్చితంగా మీ పర్సన్ సో వినేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఖచ్చితంగా మీ పర్సన్ దగ్గర నుంచి కూడా ఒక పాజిటివ్ వర్డ్స్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. సో మీరేదైతే మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నారో మీరేదైతే మనసులో డ్రీమ్స్ ఉన్నాయో ఆ డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరేటువంటి అవకాశం అయితే ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. సో ఖచ్చితంగా ఒక సర్ప్రైజ్ అయితే ఉండబోతోంది. ఒక హ్యాపీ సర్ప్రైజ్ అయితే ఉండబోతోంది. మరీ ముఖ్యంగా మీ పర్సన్ దగ్గర నుంచి సో మరీ ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి సో చాలా ఆపర్చునిటీస్ అయితే రాబోతూ ఉన్నాయి. ఆ అవకాశాలన్నీ కూడా మిమ్మల్ని సక్సెస్ వైపు తీసుకొని వెళ్ళటానికి మీరు ఏదైతే మీ పర్సన్‌కి చెప్పాలనుకుంటున్నారో, మీరు చూస్తున్నది, వింటున్నది నిజం కాదు. థర్డ్ పర్సన్ ఏదైతే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారో అది వాస్తవం కాదు. సో ఖచ్చితంగా వాస్తవం ఉంది. అది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను, ఎక్స్‌ప్లెయిన్ చెయ్యాలి, పర్సన్ ఖచ్చితంగా వినాలి అని చెప్పేసి మీరు ఏదైతే మనసులో డ్రీమ్ ఉందో, ఏదైతే కోరుకుంటూ ఉన్నారో, ఏదైతే మీరు చెప్పాలని అనుకుంటున్నారో సో అవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మంచి అవకాశం అయితే రాబోతుంది. ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అయితే ఉండబోతూ ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి.
ఒక హ్యాపీ సర్ప్రైజెస్ ఉండబోతున్నాయి. మీరు ఏదైతే ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తూ ఉన్నారో, సో, ఆ ప్రాబ్లమ్స్ మొత్తంలో కూడా బయటకొచ్చేసి ఒక హ్యాపీ డేస్ అయితే రాబోతూ ఉన్నాయి. ఒక న్యూ కెరీర్ అయితే రాబోతూ ఉంది. మరీ ముఖ్యంగా మీరేదైతే రిలేషన్‌కి సంబంధించినటువంటి ఒక న్యూ కెరీర్ ఉండాలనుకుంటున్నారో, ఒక రీయూనియన్ ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. సో, అవన్నీ కూడా పాసిబుల్ అవ్వటానికి సక్సెస్ అనేది సో, మీ దగ్గరికి రావటానికి ఛాన్స్ అనేది ఉంది అని చెప్పేసి సో, ఈ యూనివర్స్ అయితే మనకి సో, టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ అదే విధంగా వచ్చేటువంటి ఆపర్చునిటీస్ మొత్తము కూడా సో, ఖచ్చితంగా అవన్నీ కూడా మిమ్మల్ని సక్సెస్ వైపు తీసుకొని వెళ్ళటానికి, మీరు సక్సెస్ అవ్వటానికి రిలేషన్ పరంగా ఏదైతే థర్డ్ పర్సన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారో అవన్నీ కూడా మీ పర్సన్ వాస్తవాలు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో, ఈ యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా సో, చెప్తూ ఉందండి. అండ్ సక్సెస్ గురించి యూనివర్స్ చెప్తూ ఉంది. మీరు సక్సెస్‌కి అత్యంత చేరువలో ఉన్నారు. సో, ఖచ్చితంగా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ మరీ ముఖ్యంగా యూనివర్స్ చెప్తూ ఉందండి. ఎన్ని ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేసినా సరే లైఫ్‌లో కెరియర్ పరంగా, ఫ్యామిలీ పరంగా మరీ ముఖ్యంగా ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నా సరే చాలా కంట్రోల్డ్‌గా ఉన్నారండి. మనం ఈ రీడింగ్‌లో కూడా చెప్పుకున్నాం. సో, చాలా కంట్రోల్డ్‌గా ఉన్నారు. తీసుకునేటువంటి డెసిషన్స్‌లో కానీ సో, చాలా ఫోకస్డ్‌గా ఉన్నారండి. సో, ఏదైనా సరే ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఉండాలి. సో, మొత్తము కూడా అసలు ఏం జరుగుతుంది రిలేషన్‌కి సంబంధించి జరిగే మొత్తము కూడా మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. మన పర్సన్‌కి మొత్తము కూడా వివరించాలి అని చెప్పేసి మీరేదైతే మనసులో డ్రీమ్ ఉందో, సో, ఆ డ్రీమ్స్ మొత్తము కూడా ఫుల్‌ఫిల్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. చాలా కంట్రోల్డ్‌గా ఉన్నారు. చాలా ఫోకస్డ్‌గా ఉన్నారు. సక్సెస్ వైపు వెళ్ళాలి. ఏదైతే మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకున్నామో అది ఎక్స్‌ప్లెయిన్ చేసి సక్సెస్ అవ్వాలి. సో, మన పర్సన్‌లో మార్పు తీసుకొని రావాలి అని చెప్పేసి మీరు ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, సో, ఖచ్చితంగా ఆ ప్రయత్నం సక్సెస్ అయ్యేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పేసి సో, యూనివర్స్ అయితే సో, చెప్తూ ఉందండి. చాలా ప్రాక్టికల్‌గా ఉన్నారు. మనం ఇందాక కూడా చెప్పుకున్నామండి రీడింగ్‌లో. చాలా ప్రాక్టికల్‌గా ఉన్నారు. మీ పర్సన్ చాలా ప్రాక్టికల్‌గా ఆలోచిస్తూ ఉన్నారు. ఏది రియలిస్టిక్‌గా ఉంది? ఏది వాస్తవం? ఏదైతే మనం ఖచ్చితంగా సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళగలం? ఏ ప్రణాళికలు తయారు చేసుకోవాలి? ఏ ప్రణాళికలు తీసుకుంటే సక్సెస్ అవుతాయి అని చెప్పేసి వాటి గురించి అయితే క్లియర్‌గా ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ ఖచ్చితంగా ఇవన్నీ కూడా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది. అండ్ ఫోకస్డ్‌గా ఉన్నారండి. చాలా ఫోకస్డ్‌గా ఉన్నారు. చాలా స్టెబిలిటీగా ఉన్నారండి. ఎక్కడ కూడా మరీ ముఖ్యంగా ఓవర్ థింకింగ్‌లోకి వెళ్ళట్లేదు. ఇన్ని ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తున్న రిలేషన్‌కి సంబంధించి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నా సరే ఎక్కడ కూడా ఓవర్ థింకింగ్‌లోకి వెళ్ళట్లేదండి. చాలా ఆలోచిస్తూ ఉన్నారు. రియలిస్టిక్‌గా ఆలోచిస్తూ ఉన్నారు. అవన్నీ కూడా మీ పర్సన్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నారు. ఈవెన్ మీ థర్డ్ పర్సన్ గాని, ఇంకొకళ్ళు గాని నెగెటివ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన రిలేషన్ గురించి, మీ గురించి నెగెటివ్‌గా చెప్పినా సో, ఈ వాస్తవాలన్నీ తెలుస్తాయి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు తెలుస్తుంది. నేనెంత హార్డ్ వర్క్ చేస్తున్నాను, ఎంత బ్యాలెన్స్‌డ్‌గా డెసిషన్స్ తీసుకుంటున్నాను రిలేషన్‌కి సంబంధించి, ఎలా రిలేషన్‌ని సక్సెస్ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నానని చెప్పేసి మీ మనసులో కోరిక ఏదైతే ఉందో, సో, ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరేటువంటి రోజనేది దగ్గరలోనే ఉంది. మీ పర్సన్ ఖచ్చితంగా వాస్తవాలన్నీ తెలుసుకునేది సో, ఏదైతే థర్డ్ పర్సన్ చెప్తూ ఉన్నారో, ఏదైతే మీరు చూస్తూ ఉన్నారో అవన్నీ కూడా నిజం కాదు. అసలు వాస్తవం వేరేదుంది అని చెప్పేసి సో, ఏదైతే మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నారో అవన్నీ గూడా సో, నెరవేరేటువంటి రోజులనేవి దగ్గరలోనే ఉన్నాయి. ఖచ్చితంగా అవన్నీ కూడా సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళటానికి, సక్సెస్ అవ్వటానికి సో, ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ మనకి సో, టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ఒక మంచి సెలబ్రేషన్స్ అయితే ఉండబోతూ ఉన్నాయని చెప్పేసి సో, యూనివర్స్ చెప్తూ ఉందండి. ఏదైతే పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేశారో మరీ ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి ఆ థర్డ్ పర్సన్ వల్ల కానివ్వచ్చు, ఇంకొక పర్సన్ వల్ల కానివ్వచ్చు, ఇంకొకళ్ళ వల్ల కానివ్వచ్చు. ఏదైతే రిలేషన్‌కి సంబంధించి పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ని మీరు ఫేస్ చేశారో, ఈవెన్ అసలు రిలేషన్ ఇంకా కొలాప్స్ అయిపోయింది. రిలేషన్ ఇంకా ఉండదు. రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ బాండ్ తోటి ఎళ్ళేటువంటి ఛాన్స్ లేదు. సో, ఇంక మళ్ళీ ఇంకా రిలేషన్ అనేది ఎక్కడ గూడా ఇంక ఉండదు అని చెప్పేసి ఏదైతే సో, చివరగా ఫీల్ అయ్యారో ఇంక సక్సెస్ గురించి ఇంకా అసలు ఆలోచన లేదో సో, యూనివర్స్ చెప్తూ ఉందండి. సో, ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్స్‌ని ఏదైతే మీరు ఫేస్ చేశారో ఆ ప్రాబ్లమ్స్ మొత్తంలో కల్లా సో, ఖచ్చితంగా ఒక హ్యాపీ సిట్యుయేషన్ అయితే రాబోతూ ఉంది. సో, మీరేదైతే డ్రీమ్ ఉందో, మనసులో డ్రీమ్ ఏదైతే ఉందో రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు ఒక రీయూనియన్ అనేది ఉండాలి. సో, థర్డ్ పర్సన్ ఏదైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారో, ఏదైతే నెగెటివ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారో రిలేషన్ గురించి ఆహ్, మా మా గురించి అని చెప్పేసి మీరేదైతే ఫీల్ అవుతున్నారో ఖచ్చితంగా మీ పర్సన్ తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. మీరు మరీ ముఖ్యంగా మీరేదైతే ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నారో రిలేషన్ గురించి అవన్నీ కూడా మీ పర్సన్ తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. మీరెంత హార్డ్ వర్క్ చేస్తున్నారో రిలేషన్ గురించి, ఎలా దాన్ని స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళాలనుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్న సో, ఒక పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ని మీరు ఫేస్ చేస్తూ ఉన్న అది రిలేషన్ పరంగా కానివ్వచ్చు, ఫ్యామిలీ బాండింగ్‌లో కానివ్వచ్చు, ఫ్రెండ్స్ పరంగా కానివ్వచ్చు, లేదు
మీ రిలేషన్ పరంగా కానివచ్చు, ఏదైతే పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ని మీరు ఫేస్ చేశారో, సో వాటన్నిటిలో కూడా ఒక ఎండింగ్ అనేది ఉండబోతోంది. ఒక హ్యాపీ లైఫ్ అనేది రాబోతోంది. ఒక జాయ్‌ఫుల్ లైఫ్ అనేది రాబోతోందని చెప్పేసి మనకి యూనివర్స్ టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ఒక రిలేషన్, ఒక మ్యారేజ్ లైఫ్‌లోకి ఎంటర్ అయ్యి, సో అది కూడా సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళటానికి అవకాశం అయితే ఉంది. మీరు ఏదైతే ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తూ ఉన్నారో, ఆ ప్రాబ్లమ్స్ మొత్తం కూడా ఓవర్‌కమ్ అయ్యి, ఒకవేళ ఫ్యూచర్‌లో ఎలాంటి ప్రాబ్లమ్సే ఫేస్ చేసినా వాటన్నిటిని కూడా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి. మనకు టారో ద్వారా చాలా హర్టింగ్ సిట్యుయేషన్స్‌ని అయితే ఫేస్ చేశారని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది. చాలా రిలేషన్‌కి, మరీ ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి, సో ఇంక రిలేషన్ కొలాప్స్ అయిపోయింది, ఇంక రిలేషన్ ఉండదు అని చెప్పేసి ఆల్మోస్ట్ ఎండింగ్‌కొచ్చినటువంటి స్టేజ్ నుంచి మీరేదైతే హార్డ్ వర్క్ చేశారో, మీ హార్డ్ వర్క్ వల్ల మీరేదైతే ప్రణాళికలు తయారు చేశారో రిలేషన్‌కి సంబంధించి, మనం ఒక మంచి పర్సన్‌ని మిస్ అవ్వకూడదు. బట్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఆ థర్డ్ పర్సన్ వల్ల రావచ్చు, ఇంకొకళ్ళ వల్ల రావచ్చు, ఇంకొకళ్ళ వల్ల రావచ్చు. బట్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయి. ఆ వచ్చినటువంటి చిన్న ప్రాబ్లమ్స్ వల్ల, వచ్చినటువంటి గ్యాప్ వల్ల రిలేషన్ అనేది కొలాప్స్ అవ్వకూడదు. రిలేషన్ అనేది ఇంకా స్ట్రాంగ్ బాండ్ తోటి మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి మీ ఇన్వాల్వ్‌మెంట్ ఏదైతే ఉందో, సో ఆ ఇన్వాల్వ్‌మెంట్ వల్ల ఖచ్చితంగా రిలేషన్ అనేది ఇంకా సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళటానికి కానీ, మీరు ఏదైతే డైరెక్ట్ కమ్యూనికేషన్ కోరుకుంటూ ఉన్నారో, ఆ డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా సో రిలేషన్‌ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. బట్ యూనివర్స్ చెప్తుంది చాలా ఎమోషనల్ పెయిన్ అనేది ఫేస్ చేయడం అనేది జరిగింది. సో ఏదైతే రిలేషన్ గురించి థర్డ్ పర్సన్ మాటలున్నాయో, ఏదైతే రిలేషను ఇలా ఉంటుంది, ఇలా ఫెయిల్ అయిపోతుంది, ఇలా సక్సెస్ అవ్వదని చెప్పేసి థర్డ్ పర్సన్ ఏదైతే సో ఎక్స్‌ప్లెయిన్ చేశారో మీకు, వాటి వల్ల మీ పర్సన్ చాలా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ అనేవి ఫేస్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా వాటన్నిటికి సంబంధించి కూడా ఒక ఎండింగ్ అనేది ఉండబోతూ ఉంది. సో మీ పర్సన్ ఖచ్చితంగా అవన్నీ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనేటువంటి ఒక ఒపీనియన్‌తో ఉన్నారు. ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అయితే జరుగుతూ ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళటానికి, మళ్ళీ ఒక రిలేషన్‌లో హ్యాపీ డేస్ అనేది రావటానికి, ఒక టీమ్ వర్క్ తోటి, ఒక మంచి కొలాబరేషన్ తోటి ముందుకెళ్ళటానికి, సో అవన్నీ కూడా సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళటానికి ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి సో టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి. మీ పర్సన్ అయితే రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా సో ప్రాక్టికల్‌గా ఆలోచిస్తూ ఉన్నారు. సక్సెస్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి. మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో, సో ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది రాబోతూ ఉంది రిలేషన్‌కి సంబంధించి. సో మీ పర్సన్ మీ యొక్క వర్డ్స్‌ని అర్థం చేసుకొని, నిజాలను తెలుసుకొని, సో ఖచ్చితంగా మీతో పాటు ఒక టీమ్ వర్క్, ఒక మంచి కొలాబరేషన్‌లో, రిలేషన్‌లో సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళటానికి, సో ఒక ఫ్యామిలీ లైఫ్ కూడా హ్యాపీగా సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. మరీ ముఖ్యంగా డైరెక్ట్ కమ్యూనికేషన్ ఏదో డిస్కనెక్ట్ అయిందో, ఆ డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది మళ్ళీ ఉండబోతుంది. మరీ ముఖ్యంగా రిలేషన్‌లో ఏదైతే సో గ్యాప్ వచ్చిందో, ఆ గ్యాప్ మొత్తము కూడా తగ్గిపోయి మళ్ళీ సక్సెస్‌ఫుల్‌గా రిలేషన్ అనేది ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అనేది చెప్తూ ఉందండి. సో ఖచ్చితంగా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నారు. సో మీ వ్యక్తి ఏదైతే మీరు చూస్తూ ఉన్నది నిజం కాదు, వింటూ ఉన్నది నిజం కాదు, వాస్తవం ఉంది. వాస్తవాన్ని మీరు ఏదైతే ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నారో రిలేషన్ గురించి, అది ఖచ్చితంగా మీ పర్సన్ వరకు ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్‌లో చేరటానికి, మీ పర్సన్ అర్థం చేసుకోవడానికి, తిరిగి మళ్ళీ కొలాబరేట్ అవ్వటానికి, తిరిగి మళ్ళీ ఒక టీమ్ వర్క్ తోటి రిలేషన్ అనేది ముందుకు తీసుకొని వెళ్ళటానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి ఈ యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. సో ఖచ్చితంగా మీరు ఏదైతే వర్క్ చేయాలని అనుకుంటున్నారో, అది ఖచ్చితంగా కంప్లీట్ అయ్యి సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. చాలా ప్రశాంతంగా ఆలోచిస్తూ ఉన్నారు. ఎలా రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళాలి, ఎలా సక్సెస్‌ఫుల్‌గా మనం ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో చాలా ఆలోచిస్తూ ఉన్నారండి. థింక్ చేస్తూ ఉన్నారు. అండ్ యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి. మీ మనసులో మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో, అది సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళటానికి, సక్సెస్ అవ్వటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది. అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి, మీ పర్సన్ చాలా విల్ పవర్ తోటి ముందుకెళ్తూ ఉన్నారండి. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, ఎన్ని ప్రాబ్లమ్స్‌ని సో ఫేస్ చేస్తున్నా సరే, చాలా విల్ పవర్ తోటి ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఎక్కడ కూడా కాన్ఫిడెన్స్‌ని తగ్గట్లేదండి. సో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ ఎంతున్నా, సో రిమైనింగ్ వాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ ఎంతున్నా, సో ఎలా రిలేషన్ గురించి మీరు అర్థం చేసుకున్న మీ పర్సన్ మాత్రం ఖచ్చితంగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నారు. ఇది వాస్తవం, ఇలా ఉండే ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాను రిలేషన్‌కి సంబంధించి, లేదు ఫ్యామిలీకి సంబంధించి నేను ఇంత కష్టపడుతున్నానని చెప్పేసి సో అదైతే ఎక్స్‌ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నారండి. చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా యూనివర్స్ బ్లెస్ చేస్తూ ఉందండి. ఒక మంచి పాజిటివ్ ప్రోగ్రెస్ అయితే ఉండబోతుంది. మీరు సక్సెస్ డైరెక్షన్‌లోనే వెళ్తూ ఉన్నారు. సక్సెస్ మార్గంలోనే మీరు వెళ్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఒక పాజిటివ్ చేంజ్ అయితే రాబోతోంది. ఏదైతే మీరు ఇప్పటివరకు ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తున్నారో, ఆ ప్రాబ్లమ్స్ మొత్తంలో కూడా మీరు ఓవర్‌కమ్ చేసుకొని బయటకొచ్చి ఒక సక్సెస్‌కి రీచ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ కొన్ని అప్ అండ్ డౌన్స్‌ని ఫేస్ చేస్తూ ఉన్నారండి.
బట్ ఎన్ని డౌన్స్‌ని ఫేస్ చేసినా ఖచ్చితంగా మీకు ఉండేటువంటి విల్ పవర్ తోటి మళ్ళీ అప్పుకి రావడానికి, మీరు కోరుకున్న పొజిషన్‌కి రావడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి ఈ యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. ఖచ్చితంగా మీరు చేసేటువంటి పోరాటంలో మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ గానీ, ఫ్రెండ్స్ గానీ ఈ అందరి హెల్ప్ కూడా ఉండబోతూ ఉందని చెప్పేసి ఈ యూనివర్స్ అయితే మనకి చెప్తూ ఉంది. చాలా ధైర్యంగా స్టెప్స్ ఏస్తూ ఉన్నారండి. చాలా ధైర్యంగా ఫోకస్డ్‌గా ముందుకెళ్తూ ఉన్నారు. తను ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకున్నటువంటి విషయాలు చాలా ధైర్యంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. చాలా విల్ పవర్ తోటి ముందుకెళ్తూ ఉన్నారంటే చాలా కాన్ఫిడెన్స్ తోటి ముందుకెళ్తున్నారు. చాలా కంట్రోల్డ్‌గా ఉన్నారు. సక్సెస్ డైరెక్షన్‌లో వెళ్తూ ఉన్నారు. ఏదైతే మనసులో డ్రీమ్ ఉందో, తను ఏదైతే సాధించాలి అని అనుకున్నారో అది సాధించడం కోసం ముందుకెళ్తూ ఉన్నారండి. ఎవరెన్ని చెప్పినా సరే రిలేషన్ గురించి ఏది నమ్మట్లేదు. సక్సెస్‌గా ముందుకెళ్తూ ఉన్నారు. మీకు కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అని అనుకుంటున్నారు. వాస్తవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఒక రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి. మరీ ముఖ్యంగా చాలా కంట్రోల్డ్‌గా ఉన్నారండి. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మనం ఈ రీడింగ్‌లో కూడా చెప్పుకున్నామండి. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే చాలా కంట్రోల్డ్‌గా ఉన్నారు. తీసుకునేటువంటి డెసిషన్స్ కూడా చాలా కంట్రోల్డ్‌గా తీసుకుంటున్నారు. తీసుకునేటువంటి డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో, నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నారండి. ఇలా ఉంది రిలేషన్ అనేది. ఈ రిలేషన్‌ని మనం ఇంత స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్దాం. ఇలా తీసుకొని వెళ్తే మనం సక్సెస్ అవుతాం అని చెప్పేసి చాలా ఆలోచిస్తూ ఉన్నారు. కొన్ని సార్లు చాలా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారండి. కొన్నిసార్లు ఈ సక్సెస్ అవుతుందా? అవ్వదా? మనం ఈ ప్రణాళిక తయారు చేసుకున్నాం. ఈ ప్రణాళిక సక్సెస్ అవుతుందా? అవ్వదా? ఎలా వెళ్ళాలి? ఎలా మనం ముందుకెళ్ళాలి? అని చెప్పేసి వాటి గురించి కూడా కొంతవరకు ఆలోచిస్తూ ఉన్నారండి. బట్ యూనివర్స్ చెప్తూ ఉంది. సక్సెస్ వైపు వెళ్తూ ఉన్నారండి. సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఒక పాజిటివ్ గ్రోత్ అయితే ఉండబోతుందండి. మీ పర్సన్ వల్ల మీకు ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే రాబోతుంది. మీరేదైతే సక్సెస్ అవ్వాలి అని అనుకుంటున్నారో కెరియర్ పరంగా, ఫ్యూచర్ పరంగా ఖచ్చితంగా మీ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చిన తర్వాత ఆ సక్సెస్ అనేది మీరు రీచ్ అవ్వడం జరుగుతూ ఉందని చెప్పేసి ఆ డైరెక్షన్‌కి మీరు రీచ్ అవ్వడం జరుగుతూ ఉంది. సక్సెస్‌కి మీరు అత్యంత దగ్గరలో ఉన్నారు. ఏదైతే మీ పర్సన్ కోరుకుంటున్నారో మీ సక్సెస్‌ని కూడా ఖచ్చితంగా 100% మీ సక్సెస్ జరగటం అనేది ఖాయమని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ యూనివర్స్ చెప్తుంది మీ పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి. కేరింగ్ తీసుకుంటూ ఉన్నారు. ఒక హోప్ ఇస్తూ ఉన్నారు. అవన్నీ కూడా మీకు డైరెక్ట్ కమ్యూనికేషన్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నారు. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ గురించి కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నారు. రిలేషన్ గురించి థర్డ్ పర్సన్ ఏం చెప్తున్నారనేది అది వాస్తవం కాదు. వాస్తవం వేరేది ఉంది అని చెప్పేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ పర్సన్ అయితే కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి మనకి టారో ద్వారా యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది. ఏదైతే మీ పర్సన్ ఫేస్ చేస్తూ ఉన్నారో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఒక ఎండింగ్ స్టేజ్‌కి అయితే రాబోతూ ఉంది. ఖచ్చితంగా సక్సెస్‌కి దగ్గరలో ఉన్నారు. రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి. చాలా కంట్రోల్డ్‌గా ఉన్నారండి. చాలా కామ్‌గా ఆలోచిస్తూ ఉన్నారు. చాలా డిసిప్లిన్డ్‌గా ఆలోచిస్తూ ఉన్నారండి రిలేషన్ గురించి. తను ఏది చెప్పాలనుకున్నా సరే ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి, ఒప్పించాలి. ఎలా అయినా సరే చెప్పి ఒప్పించాలి అనేటువంటి ఒపీనియన్ తోటున్నారు. ఎక్కడ కూడా తొందరపడట్లేదండి. ఎక్కడ కూడా తొందరపడి డెసిషన్స్ తీసుకోవట్లేదు. ఓవర్ థింకింగ్‌లోకి వెళ్ళట్లేదు. చాలా కామ్‌గా ఉన్నారు. చాలా ఒక మెడిటేషన్ స్టేజ్‌లో ఆలోచిస్తూ ఉన్నారండి. రిలేషన్‌ని మనం ఎలా స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొనెళ్ళాలి. థర్డ్ పర్సన్ ఏది చెప్పినా సరే అది కాదు, వాస్తవం వేరేది ఉంది అని చెప్పేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ ఎలా చేయాలి అనే దాని గురించి మాత్రం చాలా బ్యాలెన్స్‌డ్‌గా ముందుకెళ్తూ ఉన్నారు. ఆ బ్యాలెన్స్ చేసేటువంటి విధానం ఏదైతే ఉందో ఆ విధానాన్ని కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ పర్సన్ అయితే కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి మనకి యూనివర్స్ టారో ద్వారా చెప్తూ ఉందండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదండీ ఈరోజు ఇది లాంగ్ రీడ్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది, వింటున్నది నిజం కాదా? మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు వాస్తవం ఏముంది? ఇవన్నీ కూడా మనం ఈ టాపిక్‌కి సంబంధించి ఈరోజైతే లాంగ్ రీడ్ చేయడం జరిగిందండి. ఫ్రెండ్స్, మీరు గాని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్ మీద ఉండాలి అని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఎప్పుడు ఆనందంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, మర్చిపోవద్దండి, వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్‌గా ఉన్నాయండి. ఇంకా చాలా లాంగ్ రీడ్స్ మన ఛానల్ నుంచి రాబోతూ ఉన్నాయి. మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు చూపిస్తున్నటువంటి సపోర్ట్‌కి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.